హాయ్ అండి, నేను మీ సంధ్య తాండాలో తెలుగమ్మాయి. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే ట్యూస్డే వ్లాగ్ అండి. మార్నింగ్ 5 అయింది. ఇక్కడ నైట్ అయితే కొద్దిగా లేట్ అయిందనమాట. 10:30, 11 దాకా అయింది వీడియో షూట్ చేసుకునేసరికి. ఇంకా అందుకు ఒక 20 మినిట్స్ అలా మెలకువ వచ్చిన అలా పడుకుండిపోయాను అనమాట. ఇంక ఈరోజు వర్క్ ఏమి ఎక్కువగా లేదు లేనేసి, అంటే డీప్ క్లీనింగ్ అయితే ఏం లేదండి. ఇంకా నైట్ అయితే పిల్లలు ఎక్కడక్కడ పెట్టేశారు. ఇంకా నేను మొత్తం సర్దు పెట్టుకోకుండానే ఇంకా పడుకుండిపోయాను. ఇంకైతే బయట అయితే ఫస్ట్ అయితే నీళ్ళు జల్లి ముగ్గేసేసుకొని వచ్చుకున్నానండి. సింపుల్ ముగ్గే వేసాను ఈరోజు అయితే. ఇంకా అలా ముగ్గు పెట్టేసుకొని వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్న కింద ఉన్న సామాన్లు మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. నిన్న ఈవినింగ్ అయితే అసలు సామాన్లు ఏమీ క్లీన్ చేయలేదు. నిన్న ఈవినింగ్ క్లీన్ చేయలేదు, అలాగే నిన్న నైట్ కూడా క్లీన్ చేయలేదు అనమాట. ఇంకా పిల్లల్ని క్యారెట్లు పెట్టి ఉంటారేమో అనుకుంటే అసలు క్యారెట్లు కూడా ఏం పెట్టలేదు. ఇంక ఇవన్నీ మళ్ళీ మార్నింగే చూసుకొని అన్నీ బయట అయితే పెట్టేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే బయట పెట్టేసుకున్న తర్వాత ఇదంతా నిన్న నైట్ మిగిలిన అన్నం ఉందండి, అదంతా కూడా పెట్టేస్తే కుక్కలు అయితే వస్తాయన్నమాట. వితిన్ మినిట్స్లోనే వస్తాయిలేండి కుక్కలు అయితే. ఇంకా అలా ఇంట్లో మొత్తం అంతా గ్యాస్ కౌంటర్ టాపు ఇంకా ఇంట్లో మొత్తం నీట్గా కసు జిమ్మేసుకొని మాపింగ్ చేసేసుకొని వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడైతే అంట్లయితే తోమేస్తున్నానండి. ఎన్ని అంట్లు వచ్చాయో కదా, నేను ఒక్క పూట తోమకపోతేనే ఇన్ని సామాన్లు. ఇంకా ఇలాగ మొత్తం తోమేసుకున్న తర్వాత ఇంకా డీప్ క్లీనింగ్ అయితే ఈరోజు ఏం పెట్టుకోలేదండి. రేపు బుధవారం రోజు అమావాస్య ఉందనమాట. అమావాస్య ఉంటే నేను డీప్ క్లీనింగ్ చేస్తాము. మేము అమావాస్య బాగా పాటిస్తామన్నమాట. ఇంకా అలా సామాన్లన్నీ తోమేసుకొని వచ్చిన తర్వాత ఇంకా బియ్యం కూడా నానబెట్టేసుకున్నానండి. ఫస్ట్ అయితే బియ్యాన్ని నానబెట్టేసుకున్న తర్వాత పిల్లల స్నానానికి అయితే ఇంకా నీళ్ళకైతే పెట్టేశాను. నీళ్ళు అలా కాగుతూ ఉండగా నేనైతే ఈరోజు ప్యాన్ కేక్ అయితే చేస్తున్నానండి. ఎంత టేస్టీ ఉంటుందో ఈ ప్యాన్ కేకు, కంపల్సరీ ట్రై చేయండి. నా వేలో అయితే చాలా బాగుంటుంది, చాలా ఇష్టంగా తింటారనమాట పిల్లలు. నేను నా ప్రాసెస్ చెప్తా చూడండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ మా పిల్లలకే కాదు మా హస్బెండ్ కోసం కూడా అనేసి ఒక గుడ్డు ఎక్కువ, పిల్లల కోసం అయితే 2 ఎగ్స్ అయినా సరిపోతాయి. మా హస్బెండ్ కోసం కూడా అనేసి 1 గుడ్డు ఎక్కువ వేస్తాను అనమాట ఇక్కడ. ఇంకా ఫస్ట్ అయితే 3 గుడ్లు వేసుకొని బాగా గిల కొట్టుకున్న తర్వాత షుగర్ అయితే యాడ్ చేసుకోండి. షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ వెనిలా వేసేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బేకింగ్ పౌడర్ వేసేసుకోండి. తర్వాత అయితే మైదా 2 కప్స్ యాడ్ చేసుకోవాలండి. ఒకేసారి 2 కప్స్ యాడ్ చేసేసుకోకుండా కొద్దిగా గ్యాప్ ఇస్తూ మైదా అయితే 2 కప్స్ యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకోండి. ఇందులో 1 కప్ ఆఫ్ పాలు కూడా వేసుకోండి. నేనైతే చల్ల పాలే వేస్తాను. ఇంక ఇలా స్మూత్గా మంచిగా ఇలా అయ్యేదాకా పాలు అయితే 1 కప్పు తీసుకోండి. కానీ 1 కప్పు ఒకేసారి వేయకుండా పక్కన పెట్టేసుకోండి, మీకు ఒక్కొక్కసారి లూజ్ అవుతుందనమాట. ఇంకా అలా పిల్లలు కూడా స్నానం చేసి ఇంకా అన్నాన్ని కూడా పెట్టేశాను. తర్వాత అయితే నా ప్యాన్ కేక్స్ అయితే వేసేస్తాను, చూసేద్దరు కానీ రండి. అలా మనం గిలక్ కొట్టుకున్న దాన్ని తెచ్చేసుకొని డైరెక్ట్గా ఆయిల్ ఒక్క చుక్క కూడా పట్టదండి, డైరెక్ట్గా తెచ్చి పెనం మీద ఇలా వేసేస్తే సరిపోతుంది అనమాట. ఎంతో ఫ్లఫీగా టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుంది ప్యాన్ కేక్ అయితే. నేను మామూలుగా అయితే అంటే జంక్ ఫుడ్ నాకు అసలు అలో లేదు. అంటే నాకు జంక్ ఫుడ్ అంటే ఇష్టం అస్సలు ఉండదు. పిల్లలు కూడా 99% చేయను అనమాట. కానీ మనం ఉన్న ఈ ప్రపంచంలో మంచి కంటే చెడు చాలా స్పీడ్గా ఉందండి. అంటే నేను డైలీ మిల్లెట్ దోశ ఇవే చేస్తాను నార్మల్గా అయితే. రోటీ పాలు ఇవన్నీ చేస్తాను. నిన్న కూడా పిల్లలకి వడలు చేశాను కదా, ఇంక ఈరోజు అయితే నిన్న కూడా రోటీ పాలు కూడా చేశాను. ఇంకా వీక్లీ 1 డే అయితే మాత్రం గ్యారెంటీ జంక్ ఫుడ్ కూడా ఇస్తానండి. హెల్దీ ఫుడ్ ఎలా ఇస్తానో ప్రతిరోజు హెల్దీ ఫుడ్ ఎలా ఇస్తానో జంక్ ఫుడ్ కూడా అలాగే ఇస్తాను. ఎందుకంటే దానికి ఒక రీజన్ ఉంది. మన ప్రపంచంలో మన చుట్టూ ఉన్న మనుషుల్లోనే మన మధ్య మంచి కంటే చెడు ఎంత స్పీడ్గా వ్యాపిస్తుందో మీకే తెలుసు. అలాగే మంచి ఫుడ్ ఎక్కడ దొరకదండి. మన పిల్లలైనా మనమైనా ఎక్కడికైనా బయటికి వెళ్ళాల్సిన వస్తే మనకి హెల్దీ ఫుడ్డే కావాలి అని ఒక పంతం పట్టుకుంటే మాత్రం అసలు హెల్దీ ఫుడ్ దొరకదనమాట. అప్పుడు మనకి చాలా అది ఇంకా పెద్ద బాధ అనమాట. ఇంకా అందుకోసం అనేసి పిల్లలకి జంక్ ఫుడ్ అనేది డైలీ ఇవ్వను, వీక్లీ 1 డే మాత్రం కంపల్సరీ ఇలా ఏదో ఒకటైతే. ఇది కూడా హెల్దీనేనండి, హెల్దీ వేలోనే చేస్తాను అనమాట. నేనైతే ఓన్లీ ఒక హెల్దీ లేనిది ఏంటి అంటే దీంట్లో షుగర్ అండ్ మైదా, ఇంకా తప్పదనమాట. పిల్లలకైతే ఇవైనా అలవాటు ఉండాలి అనేసి అందులోనే నిన్న నేను నైట్ కేక్ తిన్నానండి. ఇంకా అందుకైతే పిల్లలకి ప్యాన్ కేక్ చేసి ఇచ్చాను. ఎంత ఇష్టంగా తిన్నారంటే చాలా అంటే చాలా ఇష్టంగా తిన్నారు. అలాగే నాకు కూడా చాలా ఇష్టం అనమాట ప్యాన్ కేక్స్ అయితే. ఇంకా అలా జంక్ ఫుడ్ కూడా ఇస్తాను అనమాట. పిల్లలైతే ఈరోజు స్నాక్ బాక్స్లోకి ఏ ఫ్రూట్స్ వద్దు, మాకు ప్యాన్ కేకే కావాలి అన్నారనేసి ఇంకా 2 అయితే ప్యాన్ కేక్స్ కూడా పెట్టేసి క్యారెట్ కూడా కట్టేసాను. మన చుట్టూ ఉన్న ప్రపంచం కోసమైనా మనం మన పిల్లలకి
డైలీ ఇవ్వకపోయినా కనీసం ఈ జంక్ ఫుడ్ ఇలా ఉంటుంది, దీని టేస్ట్ ఇలా ఉంటుంది అని తెలిస్తే చాలన్నమాట. ఆ పిల్లలు అప్పుడప్పుడు అయినా తినగలిగితే బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈజీగా తినేస్తారు. ఇంకా ఏమీ ప్రాబ్లం ఉండదన్నమాట. ఇంకా అలా పిల్లలకైతే క్యారీ ఆకుకూర పప్పు రైస్ అయితే పెట్టేసి ఇంకా టిఫిన్ కోసం అయితే ఇంకా చెప్పాను కదా ప్యాన్ కేక్ అయితే చేసి ఇచ్చేసాను. ఇంకా తర్వాతకైతే ఇంక ఈ మిల్లెట్ దోశ అయితే నానేసుకుంటున్నానండి. ఈ మిల్లెట్ దోశ బుధవారం కోసం అనమాట. ఎంత హెల్దీ అంటే ఈ మిల్లెట్ దోశ, దీని క్వాంటిటీస్ మొత్తం నేను షార్ట్లో పెడతానండి, కంపల్సరీ చూసేయండి. మిల్లెట్ దోశ అయితే మాత్రం మనం రోజు తినేది రైసే, బియ్యమే తింటాం రోజు రైస్తోనే. అలాగని దోశల్లో కూడా రైస్ వాడడం అస్సలు మంచిది కాదనమాట. అదే మిల్లెట్ దోశ, మిల్లెట్ ఇడ్లీ, మిల్లెట్ పొంగనాలు ఇవి చేసుకుంటే మన బాడీలో ఉన్న గ్లూకోజు, హార్మోన్స్ అన్నీ మన కంట్రోల్లో ఉంటాయి. మెయిన్ అండి షుగరు. ఇంకా చాలామందికి ఈ మధ్యకాలంలో షుగర్ అటాక్ అవుతుంది. మన బాడీలో షుగర్ కంట్రోల్గా ఉండాలంటే కంపల్సరీ వీక్లీ 3 days అయినా మిల్లెట్స్ యూజ్ చేయమంటున్నారు. మా గురించి చెప్తున్నాను. మేము ఎలాగో మిల్లెట్స్తో రైస్ అయితే మేము తినలేకపోయామండి. అందుకోసం అయితే అలా తినలేము కదా అని వదిలేయకుండా ఇంకా నేనైతే ఇలా దోశలు ఇంక ఇలాగైతే చేసేస్తున్నాను అనమాట. ఇంకా అలా మిల్లెట్ దోశ కోసం నానబెట్టేసుకొని సాయంత్రం అయిపోయింది. ఇంక ఇక్కడైతే మధ్యాహ్నం మొత్తం ఎడిటింగ్ చేసుకున్నానండి. ఈరోజైతే ఫుల్ ఎడిటింగ్ ఉండే. ఇంక ఎడిటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ నెత్తికి ఫుల్ ఆయిల్ పెట్టేసుకొని ఇంకా బయటకైతే వచ్చేసాను అనమాట. ఇంకా ఇప్పుడైతే ఇక్కడికి పిల్లలకైతే రాలేదు, పిల్లలు వస్తున్నారనమాట. ఇంక ఇప్పుడు చూడండి పిల్లలు కూడా వచ్చేసారు. ఇంకా బట్టలు కూడా పిండేస్తున్నాను. మార్నింగ్ బట్టలు అయితే నానబెట్టేసుకున్నాను. బట్టలు అది పిండేసిన తర్వాత చెప్పు. దిస్ ఈస్ ఎ బిల్. దట్ ఈస్ ఎ హిల్. బిల్ ఎక్కడ ఉంది? ఇక్కడే ఉంది. అందుకు దిస్ ఈస్ ఎ బిల్. హిల్ ఎక్కడ ఉంది? దూరంగా ఉంది. దూరంగా ఉన్నదాన్ని దట్ ఈస్ ఎ హిల్. దగ్గరగా ఉన్నదాన్ని దిస్ ఈస్ ఎ బిల్. ఓకే, మళ్ళీ ఇక్కడ కూర్చో. ఇది చూడు. దిస్ ఈస్ ఎ బాస్కెట్. దిస్ ఈస్ ఎ బాస్కెట్ అంటే బాస్కెట్. దిస్ ఈస్ ఎ బాస్కెట్ అంటే బాస్కెట్ ఇక్కడే ఉంది. దిస్ ఈస్ ఎ బాస్కెట్. కార్ ఎక్కడ ఉంది? కార్ దగ్గరగా ఉన్నదాన్ని ఏమనాలి? దిస్ ఈస్ ఎ This is a car. That is a star. Star ఎందుకు? దట్ ఈజ్ ఎందుకు యూజ్ చేసాం ఇక్కడ? దూరంగా ఉంది. కారు దూరంగా ఉన్నందుకు దట్ ఈజ్. ఇంకా అలా బట్టలు వండేసుకున్న తర్వాత పిల్లలు అయితే చదివించుకున్నాను. తర్వాత అయితే గోంగూర చికెన్, చపాతి, రైస్ అయితే వండుకున్నానండి. ఈ గోంగూర చికెన్ కూడా చాలా చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. చికెన్ తినాలని చాలామందికి కోరిక ఉంటుంది, కానీ డైలీ తినలేము. తినాలి అంటే బోరింగ్. అందులోనే ఇలా డిఫరెంట్గా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. అలాగే హెల్తీ కూడా, ఆకుకూర వేస్తాం కాబట్టి. గోంగూర చికెన్ అయితే చేసేసుకున్న తర్వాత పిండి మొత్తం రుబ్బేసుకున్నాను. తర్వాత అయితే ఈ సామాన్లు మొత్తం మళ్ళీ నైట్ తిన్న ఉంటే అవన్నీ బయట పెట్టేసుకుంటున్నానండి. ఒకటి సామాన్లు తోమడమే. ఇంకా మళ్ళీ రైస్ అయితే పెట్టేసేయాలన్నమాట. ఈరోజైతే ఇలా గడిచిందండి. నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈసారైనా ఈ వీడియోకైనా 200 సబ్స్క్రైబర్స్ అయినా అవుతారని ఆశిస్తున్నాను. ఈ వీడియోకైతే ఇంతే. ఇంకా రేపటి వీడియో కంపల్సరీ మిస్ కాకుండా చూడండి. అమావాస్య రోజు మేము ఎలా చేసుకుంటాం అనేది రేపటి వీడియో షూట్ చేస్తాను, కంపల్సరీ చూసేయండి. ఇంక ఇలా సామాన్లు మొత్తం బయట పెట్టేసుకున్న తర్వాత కసువు అయితే జిమ్మేసుకున్నాను. ఇంకా అందరికీ ఇంత దాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను అస్సలు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. 1 dayలోనే 50 members సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అందరికీ థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న